ఇవాళ సెషన్లో మనం సెట్స్లోని లాస్ట్ టాపిక్ చూద్దాం. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏం లేదమ్మా, సింపుల్. మనకు ఫైనైట్ అంటేనేమో ఏదైనా ఒక సెట్ మన సమ్ ఎక్స్టెంట్ వరకు ఉంటుందని పక్కాగా తెలియాలి, అంటే మనం కౌంట్ చేయగలగాలి. ఫర్ సపోజ్ మనకు ప్రీవియస్ క్లాసెస్లో మనం ప్రాబ్లమ్ చూసినట్టు ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 2, 4, 6, 8 అని రాస్తాం. ఓకేనా? ఇట్లా మనం సమ్ ఎక్స్టెంట్ వరకు ఎస్టిమేట్ చేయగలిగితే, ఈ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది అని చెప్పగలిగితే, మనం ఇంతవరకు కౌంట్ చేయగలిగితే అది ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటేనేమో మనం కౌంట్ చేయలేంది. ఇప్పుడు సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అని ఉందనుకో, న్యాచురల్ నెంబర్స్ అని అంటే 1, 2, 3, 4 సో అన్నప్పుడు ఇన్ఫైనైట్. మనకి ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి, సో మనకు అవి ఇన్ఫైనైట్ సెట్స్. మనకు సో ఆన్ ఇన్ఫైనైట్ సెట్స్లో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఫైనైట్ ఉంటే, అంటే మనం కౌంట్ చేస్తాను ఉంటే ఫైనైట్, అన్కౌంటబుల్ అయితే ఇన్ఫైనైట్. మనకు ఫైనైట్గా ఉంటే ఫైనైట్ సెట్స్, ఇన్ఫైనైట్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్స్. ఓకేనా? అండ్ మనకు ఫైనైట్ సెట్స్లో సమ్ ఎక్స్టెంట్ అని చెప్తాం కదా. ఇప్పుడు ఈ సెట్లో ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 అని ఇచ్చినాడు. సో మనకు 2, 4, 6, 8 వచ్చింది. మనకు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్స్లో? ఈ సెట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 4ని మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ ఫైనైట్ సెట్ అంటాం. కార్డినల్ నెంబర్ ఒక సెట్ ఇచ్చి అది ఫైనైటా ఇన్ఫైనైటా అనుకుంటాం. అది ఒకవేళ ఫైనైట్ అయితే దాని యొక్క కార్డినల్ నెంబర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్తే ఎక్సర్సైజ్ 2.4 ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ అండ్ విచ్ ఆర్ నాట్. మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. ఆ స్టేట్మెంట్స్ని బట్టి మనం సెట్స్ ఫామ్ చేస్తాము. ఫామ్ చేసిన తర్వాత అది ఎంప్టీ సెట్టా కాదా అని కనుక్కోవాలి. దెన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమని ఇచ్చిండు, ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్. మనకు ఒక పాయింట్ ఉంటే దాని నుంచి నెంబర్ ఆఫ్ లైన్స్ మనకు పాస్ అవుతాయి, అవునా కదా? సో మనకు అది ఎంప్టీ కాదు, సో నాట్ ఎంప్టీ అని రాస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివైడెడ్ బై 2. ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 సో ఆన్. ఆడ్ అండ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. మనకు న్యాచురల్ నెంబర్స్ ఏవి డివిజిబుల్ బై 2 ఉండవు. ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అన్ని డివిజిబుల్ బై 2. మనకు అకార్డింగ్ టు రూల్ ఆడ్ నెంబర్స్ అంటేనేమో నాట్ ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అంటేనేమో విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. సో ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు, నాట్ డివిజిబుల్ బై 2 అన్నప్పుడు అవి ఆడ్ నెంబర్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏమని ఇచ్చిన స్టేట్మెంట్ డివిజిబుల్ బై 2 అని ఇచ్చిండు. సో మనకు సెట్ ఏముంటుంది? ఎంప్టీ సెట్ ఉంటుంది. సో ఇట్స్ అన్ ఎంప్టీ సెట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 7. ఇప్పుడు చూడండి, న్యాచురల్ నెంబర్ అన్నాడు, ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అని చెప్పినాడు. మనం ఏమన్నా వస్తాం, న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3, 4 లెస్ దాన్ 5 అని ఇచ్చింది కాబట్టి 5 ఎగ్జంప్షన్. 5 రాయొద్దు, 5 తీసేస్తాము. 6 లేదు. అండ్ గ్రేటర్ దాన్ 7 అంటే 7 తర్వాత 8, 9, 10 సో వన్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? సో మనకి ఇదంతా సెట్ ఫార్మాట్లో రాసేది నాట్ ఎంప్టీ సెట్, నాట్ అన్ ఎంప్టీ సెట్. ఓకేనా? మిగతా 2 మీరు సాల్వ్ చేయండి. సెకండ్ వన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఓకేనా? మనకు ఇచ్చిన సెట్స్ అనేవి ఫైనైటా కాదా అని చెప్పి చెప్పాలి. క్వశ్చన్ ఏంటిది? ఫస్ట్ వన్, ద సెట్ ఆఫ్ మంత్స్ ఇన్ ఏ ఇయర్.
మనకు మంత్స్ ఇన్ ఇయర్ సెట్ చేస్తే ఏమవుతుంది, జాన్, ఫిబ్రవరి, మార్చ్ అప్ టు డిసెంబర్. మనకు ఫైనైట్, మనం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఇట్స్ అ ఫైనైట్. నెక్స్ట్ సెకండ్ వన్, సెట్ ఆఫ్ 1, 2, 3, so on up to 99, 100. సో మనకు సమ్ ఎక్స్టెంట్ వరకు ఉంది అని తెలుసు, సో ఇది ఫైనైట్. దెన్ థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి. ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. మనకి ఎక్స్ యాక్సిస్ అంటే ఇది వస్తుంది, వై యాక్సిస్ అంటే ఇది వస్తుంది, ఇది వై, ఇది ఎక్స్. సో మనకు ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయి మనకు. మనం ఎన్ని లైన్స్ రాసుకుంటే అన్ని లైన్స్, పాయింట్ పాయింట్ పాయింట్, దాంట్లో మళ్ళీ ఎంఎంలో మళ్ళీ నానో, అట్లా మన ఇష్టం ఎన్ని లైన్స్ అంటే అట్లా రాసుకోవచ్చు. సో అది ఇన్ఫైనైట్. ఓకేనా? ఇలా మిగతావి కూడా మీరు రాసేసేయండి. సో మనకు ఇక్కడితో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ సెషన్స్లో మనం థర్డ్ యూనిట్ చూద్దాము. ఓకేనా? బై బై, టేక్ కేర్.